వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పచ్చిరొయ్యలు ములక్కాడ ఇగురు చేసి చూపిస్తానండి. మిక్సీ జార్ తీసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, 3 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిందండి. మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పొడి ఇందులో వేసేసుకుందాం. 3 పచ్చిమిర్చి చీరుకులు వేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. పచ్చిరొయ్యలు క్లీన్ చేసి పెట్టిన 1/2 కిలో అయినాయండి. ఇవి పసుపు ఉప్పు వేసి కడిగాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఉల్లిపాయ అంతా బాగా ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 ములక్కాడ తీసుకుని ముక్కలు కట్ చేశానండి. ఇలా ఉల్లిపాయ ఎగుతున్నప్పుడే వేసుకుంటే ములక్కాడ త్వరగా మగ్గుతుంది. పచ్చిరొయ్యలు త్వరగా ఉడికిపోతాయి కదా, అందుకని ఉల్లిపాయలో వేసుకుంటే బాగుంటుంది. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిరొయ్యలు ఇందులో వేసేస్తున్నానండి. రొయ్యలు కూడా వేసుకున్నాక అన్నీ బాగా కలుపుకుని 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి. స్టవ్ మీడియంలో పెట్టి. గ్రేవీ కోసం ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ పోసానండి అందులోని. ములక్కాడ అది ఉడకాలి కదా, రొయ్యలు అంటే తొందరగానే ఉడికిపోతాయి. ములక్కాడ ఉడకడం కోసం పోసాను. మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ములక్కాడ ఉడికిపోయింది, రొయ్యలు ఉడికిపోయింది. పచ్చిరొయ్యలు ములక్కాడ ఇగురు రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.